ఎల్ నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యాచరణపై మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ సిఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి ఏ వాణి ప్రసాద్, జిల్లా కలెక్టర్లు ప్రతీక్ జైన్, ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజీవరెడ్డి, మాణిక్రావు, సునీత లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం, త్రాగునీరు, నీటి నిల్వలు, ప్రజా ఆరోగ్యం, విపత్తు నిర్వహణ అంశాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో కార్యాచరణను సమర్థవంతంగా పనిచే అధికారులు అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, ఆనరబుల్ MLAs and MLCs present here, collectors of Medak, Sangareddy, all the additional collectors and all the district officers from the districts. Very good morning. మీ అందరికీ తెలిసినట్టు ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక రాబోతున్న ఒక ఉపద్రవం అనుకోవచ్చు, లేదా ఒక చిన్న కెలామిటీ లాంటి పరిస్థితి ఎల్ నినో ప్రభావం వల్ల వచ్చే అవకాశం ఉంది అని ఎంతో ముందు చూపుతో ప్రభుత్వం ఈరోజు అన్ని జిల్లాలకి కూడా ఆనరబుల్ మినిస్టర్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా సమాయత్తం చేస్తున్నారు. కొన్నిసార్లు మనకి ఉపద్రవంతోనే ఒక ఆపర్చునిటీ, అంటే ఒక ప్రాబ్లంతోనే మనం కొన్ని సమస్యల్ని మంచిగా సాల్వ్ చేసుకోగలుగుతాము. అందరికీ తెలిసిన విషయాలైనా కూడా వర్షాభావ పరిస్థితుల్లో మనం ఎట్లాగా జాగ్రత్తగా నీటిని ఎట్లా వాడుకోవాలి, లేకపోతే మనకున్న నీటి వనరులతో మన వ్యవసాయ పద్ధతులను ఎలా మార్చుకోవాలి, లేకపోతే మనం సోలార్ని యూజ్ చేస్తామా, నీటికి సమస్య వచ్చిందంటే ఎలక్ట్రిసిటీకి కూడా సమస్య వస్తుంది. కాబట్టి మనం ఏ విధంగా మన వనరుల్ని మనం సరిగ్గా వాడుకుంటాము అనేటువంటి ఎన్నో అంశాలు అన్ని తెలిసినవి అయినా సరే ఇప్పుడు వచ్చిన ఒక చిన్న ఇబ్బంది ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా మార్చుకోవాలి. ప్రభుత్వం ముందు చూపుతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా సమాయత్తం చేయడం కోసం ఆనరబుల్ మినిస్టర్స్ లెవెల్లో వారి గైడెన్స్ లో ప్రతి జిల్లాలో కూడా అన్ని సరైన మనకు తెలిసినవే కానీ చక్కగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ వచ్చి సార్ గైడెన్స్ లో అండ్ ఆల్ ఆనరబుల్ రిప్రజెంటేటివ్స్ ఇచ్చే సలహాలు సూచనలతో జిల్లాలో ముందుగానే ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మనకి ఉన్న వనరుల్ని చక్కగా ఒక ప్రణాళిక ప్రకారం వాడుకోవాలి అనేది ఈరోజు చూసినట్లయితే మంచినీటి వసతి అన్నిటికన్నా ముఖ్యం. కాబట్టి ఇరిగేషన్ కంటే కూడా ఎప్పుడైనా మంచినీటి వసతి ముందు ప్రయారిటీ వస్తుంది. దేర్ఫోర్ దాన్ని సరిగ్గా సక్రమంగా ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి అంశాలతో పాటు వ్యవసాయంలో కూడాను వర్షాధార పంటలు గురించి మనం దృష్టి పెట్టాలి. మెదక్ జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్స్ కి, సబ్ కలెక్టర్స్ కి, డిప్యూటీ కలెక్టర్స్ కి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి, ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, ఎంఏఓస్, రూరల్ వాటర్ సప్లై ఇంజనీర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్, వివిధ శాఖల నుంచి అటెండ్ అవుతున్న ఇంజనీర్స్ వారికి, వారితో పాటు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు. సార్, ఇది ముఖ్యంగా మనకి 2 days నుంచి గౌరవ్ సిఎస్ గారు మీటింగ్ తీసుకున్నారు. సార్, అవర్ స్టేట్ సివియర్ గా ఎల్ నినో ఏవైతే ఇది జియో పాలిటికల్, జియో క్లైమాటిక్ కండిషన్ ఉంది, దాంతో ఎఫెక్ట్ అవుతుంది. ప్రీవియస్ 2-3 years నుంచి ఎంత సర్ప్లస్ రెయిన్స్ ఉండేది, ఈసారి దానికి చాలా తక్కువ రెయిన్స్ ఉన్నాయి. మన జిల్లాకి చూస్తే నార్మల్ రెయిన్ ఫాల్ ఉండేది, కానీ లాస్ట్ వీక్ చూస్తే -87% డెఫిసిట్ అయింది. ఎంత ఉంటే దట్స్ వై దిస్ వాటర్ డెఫిసిట్ తోటి ఏమైతుంది, ముఖ్యంగా మన వ్యవసాయం మీద, డ్రింకింగ్ వాటర్ మీద ఎఫెక్ట్స్ పడుతున్నాయి. సో ఫస్ట్ సార్, ఐ విల్ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ జమ అయి ఉన్నారు, వారు ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇస్తారు సార్, 10-15 minutes మెదక్ అండ్ సంగారెడ్డి. ఆ తర్వాత మీ పర్మిషన్ ఉంటే ఆ తర్వాత మేము ఫాలో అవుతాం సార్. ఐ రిక్వెస్ట్. ఈ నేచురల్ కెలామిటీతో ఎవరు ఏం చేయలేరు. వీ హ్యావ్ టు గో త్రూ దిస్ పెయిన్. ఇట్ ఈస్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ లో అందరూ కూడా కామన్ సిటిజన్స్, ఎఫెక్టెడ్ సిటిజన్స్, ఆఫీసర్స్, ఎవ్రీబడి ఈ అంశం గురించి అర్థం చేసుకొని ఇది ఎట్లా ట్యాకిల్ చేయాలి, మినిమల్ డ్యామేజ్ తోని ఎట్లా ట్యాకిల్ చేయాలని చెప్పి మనం ఆలోచించాలి. సో వన్ క్లారిటీ విచ్ హెస్ కమ్ అమాంగ్స్ట్ ఆల్ ఆఫ్ us ఏంటంటే, వర్షాలు తక్కువ ఉంటాయి. వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మనము వర్షాలు ఏదైతే ప్యాడీ ఎక్కువ వాడతారో, మన తెలంగాణలో క్రాప్స్ వేస్తారో, దీన్ని తక్కువ చేసేది అవసరం ఉంటుంది. ఎందుకంటే అందరు కూడా ఒక నిర్ణయానికి వచ్చిన 1 ఎకరం నీళ్లు ఏదైతే ప్యాడీకి అవసరమో దాంతో మనం 4-5 ఎకరాలు ఆయిల్ పామ్ పంట వేయచ్చు. లేకుంటే 8 acres ఆఫ్
రెడ్ గ్రామ్ అది కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. సో మనము దీన్ని ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. ఎంకరేజ్ చేయాలంటే రైతులు ఇప్పుడే కొందరు చెప్పినారు, మన మెంబర్స్ ఏమని చెప్పినారంటే రైతులకు ఒక ఆశ ఉంది, ఏదో నీళ్ళు ఎట్లన్నా పడతాయి, వర్షాలు ఎట్లన్నా వస్తాయి, మనం రైస్ వేసుకుందామని చెప్పి ఒక ఆశ ఉంది రైతులకు. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో మనము దీన్ని వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేయగలిగితే అంత మనకు సక్సెస్ వస్తుంది. సో ఎడ్యుకేట్ చేయాలంటే ఇప్పుడే చాలా మంది రైతు వేదికలు పెట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. కొందరు రైతులు వచ్చి కోఆపరేట్ చేస్తున్నారు. కొందరికి అవగాహన ఇంకెక్కువ కల్పించేది అవసరం ఉన్నది. సో నేను అందరి కలెక్టర్స్ కి ఇదే కోరినాను. దీంట్లో మనము సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలి, రీల్స్ చేయాలి. సిద్దిపేట దే డిడ్ అ గుడ్ జాబ్. ఐ హావ్ సీన్ దోస్. సో వీ షుడ్ ట్రై టు emulate them and do this in our areas also. So reels prepare చేయడము, మౌత్ టు మౌత్ డిస్కషన్స్. ఇంకా చాలా మంచి సజెషన్ ఇచ్చినాడు వినోద్, నాటకాల ద్వారా. ఇంతకు ముందు కూడా మన కల్చరల్ సెక్రటరీ గారు ఉన్నారు, షీ సెడ్ షీ విల్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే చాలా మందికి సాలరీస్ పే చేస్తుంది, గుడ్ ఆపర్చునిటీస్ టు గివ్ దెమ్ సమ్ వర్క్. సో ఈ నాటకాల ద్వారా కూడా స్ప్రెడ్ చేసే అవసరం ఉంది. ప్రత్యేకంగా ప్రెస్ వాళ్ళకు నేను అపీల్ చేస్తాను, యూఆర్ స్ట్రాంగ్ మీడియా. మీరు మీ ఛానళ్లలో, మీ పేపర్లలో రోజు ఒక ఆర్టికల్ వేయండి దీని మీద, ఇంపాక్ట్ ఆఫ్ ఎల్నినో, ఇంపాక్ట్ వలన ఏం చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇవన్నీ చెప్పినప్పుడే ఈ అవగాహన క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ ఆయిల్ పామ్ లో మనము ఎవ్రీ ఏరియాలో, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒక 20,000 acres, 10 to 15,000 acres కూడా మనం కన్వర్ట్ చేయగలిగితే ఇట్స్ అ బిగ్ హిట్. తర్వాత చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు, ఈ మంకీ మెనస్ ఏదైతే ఉన్నదో దీని వలన మనము వెజిటబుల్స్ ఆల్టర్నేట్ క్రాప్స్ చేయడానికి కూడా కష్టంగా ఉందని చెప్పినారు. సో దాన్ని కూడా ట్యాకిల్ చేయడానికి మనం విల్ ఇనిషియేట్ సమ్ న్యూ మెజర్స్. దాని వలన కొంచెం మంకీ మెనస్ తక్కువైతే ఎక్కువ మంది కూడా కన్వర్ట్ చేసుకోవడానికి, క్రాప్ డైవర్సిఫికేషన్ లో రావడానికి సిద్ధంగా ఉంటారు. సో ఎవరైతే ఆల్రెడీ పంట రైతులు ప్యాడీ వేసుకున్నారో వారికి కూడా మేము అప్పీల్ చేస్తాము. ఎందుకంటే వచ్చే టైంలో ఇంకా వర్షాలు రావడం కష్టం ఉంటుంది. సో ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ఆలోచించే అవసరం ఉన్నది. ఫ్రీ సీడ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం అందరికి ఇస్తుంది రైతులకు. సో ఈ ఆపర్చునిటీ కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత రీఛార్జింగ్ ఆఫ్ బోర్వెల్స్, అది చాలా ఇంపార్టెంట్. అందు గురించి మనము ఈ సోప్ పిట్స్ వేయించడము, అన్ని చోట్ల కూడా ఇందిరమ్మ హౌసింగ్ లో కూడా ఈ సోప్ పిట్స్ వేయించడము, ఇంకా పర్కులేషన్ ట్యాంక్స్ దాంట్లో కూడా ఇప్పుడు డిఆర్డిఏ వాళ్ళు చెప్పినట్టు మనకు విజీ రామ్ లో నిధులు ఉన్నాయి. ఈ బోర్వెల్స్ రీఛార్జింగ్ కూడా చేసే చాలా అవసరం ఉంది. సో లెట్ us ఆల్ టేక్ వన్ డిసిషన్, హౌ టు కన్సర్వ్ వాటర్. ఎక్కడైతే అవసరం లేదో డెఫినెట్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డ్రింకింగ్ వాటర్ విల్ బి టాప్ ప్రయారిటీ అని. సో అన్ని కన్జర్వేషన్ ఏదైతే చేసేది అవసరం ఉందో లెట్ us డూ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. ఎందుకంటే ఈ సమస్య ఈ 3 నెలల్లోనే పోదు, ఇది నెక్స్ట్ జూన్ వరకు ఈ సమస్య ఉంటుంది. సో మనం అందరం కూడా మన వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. కొందరు ఆల్టర్నేట్ డేస్ అన్నారు, మేబీ ఈ వాటర్ షార్టేజ్ వలన వి మే గెట్ వన్స్ ఇన్ 3 days ఉంటుంది. తర్వాత if I missed any other point, please cover. కానీ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరు కూడా కోఆపరేట్ చేసేది అవసరం ఉంది. పర్టికులర్లీ ఆఫీసర్స్ కొంచెం ఓపికతోటి, కొంచెం ఇంకా ఎక్కువ చొరవతోని. ఎందుకంటే దిస్ ఇస్ అ న్యాచురల్ కెలామిటీ. ఈ టైంలోనే మనం ఒక 10-20% ఎక్స్ట్రా వర్క్ చేయొచ్చు. చేసినందువలన మీరందరూ కూడా ప్రజలకు లాభం చేసినట్టు ఉంటుంది. సో దీంట్లో మీరందరూ కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని, ఎక్కువ చొరవతోని ప్రజలకు అవగాహన కల్పిస్తే we will mitigate at least 30-40% of the problem. So rest of the measures also let us take. మేము గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు
ఇది టాప్ ప్రయారిటీగా తీసుకొని వాట్ అదర్ మెజర్స్ ఫార్మర్స్ కి బెనిఫిట్ అయ్యేలాగా ఇంకేం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మన ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీ గారు కూడా మంచి సజెషన్స్ ఇచ్చినారు. ఆ సజెషన్స్ కూడా మేము డిస్కస్ చేసి నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఓకే మేడం. మాదికన్నా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది.